గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే డ్యూటీకి రెడీ అయిన తర్వాత అంటే ఇంకా రెడీ కాలేదు, లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయినా అంతే. ఇప్పుడు రెడీ కావాలి, రెడీ అవుతున్నా. రెడీ అయిన తర్వాత ఈరోజు నా ప్లాన్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? నేను రెడీ అయ్యి మీకు చూపిస్తా, వెయిట్. గైస్, అయిపోయింది, రెడీ అయిపోయినా. ఇప్పుడు మనం తినడానికి వెళ్తాము. ఈరోజు స్పెషల్గా అయితే టిఫిన్ ఏం చేయలేదు, ఓన్లీ అన్నమే ఉంది రాత్రిది. ఇప్పుడు తినకపోతే మళ్ళీ రాత్రికి అదే తినాలి కాబట్టి ఇప్పుడే తినేద్దాం, ఓకే? గాయస్, ఈరోజు టిఫిన్లోకి అన్నం, సాంబార్, పప్పు, చికెన్. కానీ ఈరోజు నేను చికెన్ తినను, ఎందుకంటే మండే కదా, నాన్ వెజ్ తినం మేము. తినడం అయిపోయింది, డ్యూటీకి స్టార్ట్ అయిపోయినా. మనకి చెప్పుకోవడానికి రోజుకు ఒక స్టోరీ ఉంటుంది బస్లో, అది 5 నిమిషాలు ఉన్నా సరే అట్లనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రీ బస్ కదా, అట్లనే ఉంటుంది. చూడండి గాయస్, ఆకాశం ఎంత బాగుందో. నేను మీకు బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తా, చూడండి. ఆకాశంలో వైర్లు ఈజ్ కామన్. నాకైతే ఈ ఆరెంజ్ కలర్ మస్తు నచ్చింది అసలు. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. హే గైస్, అయితే ఈరోజు ఏం జరిగిందని నేను మీతో చెప్పలేదు కదా. అయితే నేను మీ అందరితో ఇప్పుడు మాట్లాడడానికి నేను కూర్చున్నాను అనమాట. అంత చెప్పడానికి అయితే ఈరోజు బస్సులో అంత స్పెషల్ ఏం లేదు. రోజు కొట్టుకోవడం అనుకోవడం అయినా సరే, అదే బస్సులు ఎక్కి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి రావడం తప్ప ఓ 10 రూపాయలు పెట్టి ఆటో కూడా ఎక్కరు మా వాళ్ళు. అట్లుంటుంది ఫ్రీ బస్ మహిమ. అందుకనేసి అంతగా అయితే ఏం లేదు చెప్పడానికి. కాకపోతే ఈరోజు నాకు జరిగిన స్పెషల్ ఏంటంటే, నాకు మా ఓల్డ్ ఫ్రెండ్స్, నేను వర్క్ చేసినప్పటి నుంచి, నేను ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు పరిచయమైన ఫ్రెండ్స్ అందరూ బాగా గుర్తొచ్చారు అనమాట. నేను సాధారణంగా ఎప్పుడు స్టేటస్ రైలు బండి పెట్టినట్టు పెట్టాను, కానీ అలాంటిది ఈరోజు వాళ్ళందరూ గుర్తొచ్చి, నేను ఒకప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అదంతా గుర్తు చేసుకొని, నా ఫ్రెండ్స్ అందరు ఎట్లుంటుండే, వాళ్ళతో నేను ఎట్లుంటుండే అని అవన్నీ గుర్తొచ్చి ఓ పెద్ద రైలు బండే పెట్టినా నేను ఫస్ట్ టైం. అట్లనే స్టేటస్ పెట్టడం, అందరూ బర్త్డేలకు పెడతారు కానీ ఆ బర్త్డే కూడా కనీసం నేను స్టేటస్ కూడా పెట్టాను. అట్లా స్క్రీన్ షాట్లు కొట్టి, నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పెట్టడం అంటే. అట్లా ఈరోజు వాళ్ళందరి ఫోటోలు మంచిగా నేను ఫస్ట్ స్టేటస్ పెట్టుకున్నా. మంచిగా నాకు చాలా మంచిగా అనిపించింది అసలు. వాళ్ళకి నేను గుర్తున్నానా లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా లైఫ్లో కలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ గుర్తుంటాడు. ప్రతి ఒక్క మూమెంట్ నేను గుర్తు పెట్టుకునే ఉంటా. అంత ఇష్టం నాకు, ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనేసి వాళ్ళందరి ఫోటోలు ఈరోజు నేను రైలు బండి పెట్టినట్టు పెట్టిన స్టేటస్. అందుకే వాళ్ళందరూ చూసి నాకు రిప్లై కూడా ఇచ్చారు, అరే ఎన్ని డేస్ అయింది ఆ ఫొటోస్ అన్ని పెట్టి చూసి అనేసి. మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నా అంటే నవ్వద్దు, నా వాయిస్ బాగుంటుంది అని మా స్కూల్లో అందరు అనేది అనమాట. స్కూల్లో సార్ వాళ్ళు కానీ, కాలేజ్లో కానీ అంతటా నేను సాంగ్స్ పాడినా. అట్లనే మీకు కూడా పాడి వినిపిద్దామని అనుకుంటున్నా, డైలీ ఒక సాంగ్ మీకోసం. బాగాలేకపోతే కామెంట్ చేయకండి, ఎట్లుందో చెప్పండి. బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, బాగుంటే బాగుందని చెప్పండి. నాకు మెయిన్గా పాత పాటలు అంటే మస్తు ఇష్టం. అవి మీకోసం అందులో నుంచి ఏదో ఒక పాట నేను డైలీ ఒక పాట పాడి పెడతాను, ఓకేనా? కంపల్సరీ లైక్ మాత్రం చేయండి. లైక్ చేయలేదనుకో, కొత్తగా వచ్చింది కదా లిటిల్ హార్ట్స్, మీ మీద ఒట్టే, ఓకేనా? ఇప్పుడు నేను ఏ పాట పాడతా అంటే జగదక వీరుడు అట్లక సుందరి నుంచి పాట పాడతా, ఓకేనా? ఎట్లున్నా నవ్వద్దు, లైక్ చేయండి, ఓకే? మధ్యలో నుంచి పాడతా, మొత్తం స్టార్టింగ్ నుంచి పాడను. లతా లతా సరాగమాడి సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడి వరించిని సరాలతో, మిల మిల ఇలాలి జల జల ముత్యాలుగా, తల తల గనల తటిలత హారాలుగా, చేతులు తాకిన కొండలకి చలనం వచ్చునులే. చాలు ఇద్దరు. ఓకే గైస్, పాట అయితే నేను ఈరోజు అంతే పాడినా. మీకు నచ్చితే చెప్పండి, రేపు నుంచి ఫుల్ సాంగ్స్ పాట నేను పెడతా, ఓకేనా? ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ డిన్నర్కి టైం అవుతుంది, పోయి మళ్ళీ అన్నం తినాలి. తిన్న తర్వాత మళ్ళీ చేస్తా, ఓకే?
ఏ గాయస్, తినడం అయిపోయింది. ఓకే, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్.